నమస్తే వెల్కమ్ టు SHC న్యూస్ నేను తరంగణి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం రేపు మోడీ అధ్యక్షతన కేబినెట్ భేటీ ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలి సమావేశం ఏపీ లిక్కర్ స్కామ్ కేసు నిందితులకు బిగ్ షాక్ రిమాండ్ పొడిగించిన కోర్టు తుని కేసు విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన కేసును రీఓపెన్ చేసే ఉద్దేశం లేదన్న ప్రభుత్వం కమల్ హాసన్ కు కర్ణాటక హైకోర్టు వార్నింగ్ కన్నడ భాషపై వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని సూచన బ్రేకింగ్ న్యూస్ కేంద్ర మంత్రి మండలి సమావేశం రేపు జరగనుంది సుదీర్ఘ కాలం తర్వాత కేంద్ర మంత్రి మండలి సమావేశాన్ని ఏర్పాటు చేశారు సుష్మా స్వరాజ్ భవన్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది ఎన్డీఏ ప్రభుత్వం 11 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి మండలి సమావేశాన్ని ఏర్పాటు చేసింది ఈ నెల 9వ తేదీతో ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తవుతుండటంతో పాటు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో జరుగుతున్న కేంద్ర మంత్రి మండలి సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది ఈ సమావేశంలో కేబినెట్ స్వతంత్ర సహాయ మంత్రులు సహా వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు గత సంవత్సర కాలంలో తమ శాఖల ప్రగతి నివేదికలను ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు తెలియజేయనున్నారు పరిపాలన కేంద్ర ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువవడంపై కూడా మంత్రి మండలికి ప్రధాని మోదీ దిశానిర్దేశం చేసే అవకాశాలున్నాయి ఆపరేషన్ సింధూర్ తర్వాత జరుగుతున్న తొలి కేంద్ర మంత్రి మండలి సమావేశం ఇది పహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 11 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ కేంద్ర మంత్రి మండలి సమావేశాన్ని ఏర్పాటు చేశారు కొత్తగా కేబినెట్ ఏర్పాటు చేసిన తర్వాత మొదట్లో ఒకసారి మాత్రమే నిర్వహించారు అందరికీ పరిచయ కార్యక్రమంలా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు తాజాగా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం 11 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి మండలి సమావేశం జరుగుతోంది సహజంగా ప్రతి బుధవారం కేంద్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుంది కానీ 4-5 నెలలకు ఒకసారి మాత్రం కేంద్ర మంత్రి మండలి సమావేశం జరుగుతుంది సుదీర్ఘకాలం తర్వాత జరుగుతున్న ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారిన
లిక్కర్ స్కామ్ కేసు నిందితుల జ్యుడిషియల్ రిమాండ్ నిందితులకు బిగ్ షాక్ తగిలింది. నేటితో వారి రిమాండ్ ముగియడంతో ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో ఈ నెల 17 వరకు వారి కస్టోడియల్ రిమాండ్ను కోర్టు పొడిగించింది. కోర్టు ఆదేశాలతో జైలు అధికారులు 7 నిందితులను విజయవాడ జిల్లా జైలుకు తరలిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్ పాలసీలో మార్పులు చేసి వేల కోట్లు అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణతో కూటమి ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. దీంతో విచారణ చేపట్టిన సిట్ అధికారులు ఈ కేసులో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణుక్య దిలీప్, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలను అరెస్ట్ చేసింది. కాగా ఇదే కేసులో మే 20న వారి కస్టడీని కోర్టు పొడిగించగా ఈ రోజు మరోసారి 14 రోజుల పాటు రిమాండ్ను పొడిగించింది. దీంతో 7 నిందితులు ఈ నెల 17 వరకు జైల్లో ఉండనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాపు ఉద్యమ నిరసనల్లో భాగంగా తునిలో రైలుకు నిప్పు పెట్టిన కేసు రీఓపెన్ పై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తమకు ఈ కేసును రీఓపెన్ చేసే ఉద్దేశం లేదని, తిరిగి విచారణ చేయాలని హైకోర్టులో పిటిషన్ వేసే ఆలోచన కూడా లేదని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే సున్నితత్వ విషయాల్లో అలసత్వం వద్దని, తుని కేసును మళ్లీ విచారించే ఆలోచనను వెంటనే విరమించుకోవాలని అధికారులకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. 2016 జనవరి 31న కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని తునిలో కాపు గర్జన బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంలో గుర్తు తెలియని వ్యక్తులు తుని రైల్వే స్టేషన్ సమీపంలో రత్నాచల్ ఎక్స్ప్రెస్ రైలును దగ్ధం చేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులను విజయవాడ రైల్వే కోర్టు కొట్టివేసింది. దీంతో కాపు ఉద్యమకారులపై ఉన్న కేసులను గత వైసీపీ ప్రభుత్వం కొట్టివేసింది. అయితే ఈ కేసులపై తాజాగా కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టి వెంటనే ఈ కేసుపై హైకోర్టులో అప్పీల్ చేయాలని పీపీని ఆదేశించగా ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఈ నిర్ణయంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడం సున్నితమైన అంశం కావడంతో కూటమి ప్రభుత్వం యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రముఖ నటుడు రాజకీయ నాయకుడు కమల్ హాసన్ కు కర్ణాటక హైకోర్టు షాక్ ఇచ్చింది. కన్నడ భాష తమిళం నుంచే పుట్టింది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై కోర్టు మండిపడింది. భావ ప్రకటన స్వేచ్ఛను ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా దుర్వినియోగం చేయవద్దని హెచ్చరించింది. ఈ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, అవసరమైతే క్షమాపణ చెప్పాలని కమల్ హాసన్ కు కోర్టు తేల్చి చెప్పింది. మీరు సామాన్యులు కారు, మీకు వాక్ స్వాతంత్రం ఉంది, కానీ ఇతరుల మనోభావాలను గాయపరిచే హక్కు లేదు. ప్రజల మనోభావాలను దెబ్బతీసేంతగా ప్రాథమిక హక్కును వినియోగించుకోలేరు. ఇప్పుడు మేము ఈ విషయాన్ని మీకే వదిలేస్తున్నాం. మీ వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణ చెప్పండి అని కోర్టు పేర్కొంది. కమల్ హాసన్ కొత్త సినిమా థగ్ లైఫ్ గురువారం విడుదల కానున్న నేపథ్యంలో కర్ణాటక నుంచి కోట్ల రూపాయల ఆదాయం రావచ్చు, కానీ కన్నడ ప్రజలు వద్దనుకుంటే ఆ ఆదాయాన్ని వదులుకోవాల్సి ఉంటుంది అని కోర్టు వ్యాఖ్యానించింది. తమిళనాడులో అధికార పార్టీ డిఎంకే మద్దతుతో కమల్ హాసన్ రాజ్యసభలో అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే. అయితే తన తాజా చిత్రం థగ్ లైఫ్ ఆడియో రిలీజ్ ఫంక్షన్లో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. నా జీవితం, నా బంధుత్వం తమిళం, మీ భాష కన్నడ, తమిళం నుంచి పుట్టింది, కాబట్టి మీరు కూడా అందులో భాగమే అని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలపై కర్ణాటకలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కమల్ హాసన్ క్షమాపణ చెప్పాలని, లేదంటే కర్ణాటకలో థగ్ లైఫ్ సినిమా విడుదలను అడ్డుకుంటామని కన్నడ సంఘాలు హెచ్చరించాయి. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ కూడా ఇదే ప్రకటన చేయడంతో కమల్ హాసన్ కోర్టుకు ఎక్కారు. కాగా కమల్ హాసన్ సినిమా థగ్ లైఫ్ విడుదలను కర్ణాటకలో అడ్డుకోవద్దని కోరుతూ దాఖలైన పిటిషన్పై కోర్టు విచారణ జరిపింది. ఇప్పటికే కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కేఎఫ్సిసి సోమవారం ఈ సినిమా ప్రదర్శనను రాష్ట్రంలో నిషేధించింది. కమల్ క్షమాపణ చెప్పే వరకు సినిమా విడుదలకు అనుమతించేది లేదని కేఎఫ్సిసి అధ్యక్షుడు ఎంఎం నరసింహులు స్పష్టం చేశారు. అయితే తాను తప్పు చేయలేదని, కాబట్టి క్షమాపణ చెప్పే తెనాలిలో గంజాయి బ్యాచ్ ని పరామర్శించడానికి వెళ్లిన పేర్ని నాని, విడుదల రజని, లేళ్ల అప్పిరెడ్డిపై స్థానిక దళితులు దేహశుద్ధి చేశారు. అసాంఘిక శక్తులకు సహకరించడం ఏంటని, వాళ్లు చేసిన అరాచకాలు చాలా ఉన్నాయని, వాటికి మీరు సహకరిస్తారా అంటూ అరుస్తూ వారికి దేహశుద్ధి చేశారు. వైసీపీ కార్యకర్తలు అడ్డుపడటంతో అక్కడి నుంచి పరారయ్యారు.
సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ సైంటిస్టుల బృందం సభ్యులు శ్రీశైలం డ్యాం వద్దకు చేరుకున్నారు. డ్యాం ప్లంజ్ పూల్ పై 3 రోజుల పాటు సర్వే చేయనున్నారు. గత నెల 20న వారు డ్యాం భద్రతకు సంబంధించి పలు అంశాలపై అధ్యయనం చేసిన విషయం తెలిసిందే. మరోసారి పూర్తి స్థాయిలో అధ్యయనం చేయనున్నారు. కాగా శ్రీశైలం జలాశయంలో దిగువన ఉన్న ప్లంజ్ పూల్ కాంక్రీట్, స్టీల్ సిలిండర్ డ్రమ్స్ భారీ వరద కారణంగా దెబ్బతిన్నాయి. దీంతో భారీ గుంత ఏర్పడటంతో డ్యాం సేఫ్టీపై కొద్ది రోజులుగా ఆందోళనలు మొదలయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వ విధానంపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మండిపడ్డారు. హైదరాబాద్ తన కార్యాలయంలో మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ పార్టీల ఫ్లెక్సీలను తొలగించని అధికారులు బీఆర్ఎస్ ఫ్లెక్సీలను ఎందుకు తొలగిస్తారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసిన నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు పుట్టినరోజుకి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే తొలగిస్తారా? కేసీఆర్ పుట్టినరోజు, ఎమ్మెల్యే కృష్ణారావు జన్మదినం, బీఆర్ఎస్ రజోత్సవం కార్యక్రమానికి అవ్వకముందే చేసుకున్న ఫ్లెక్సీలు తీసేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చినా, బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వచ్చినా బ్యానర్లు మాత్రం తీయటం లేదు. ఒక టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు బర్త్డే నాడు బ్యానర్ కడితే 10 నిమిషాలు తీసి పడేశారు. నా బర్త్డే పెడితే 2 సంవత్సరాలు నా బర్త్డే నాడు కూడా కూకట్పల్లిలో 10 నిమిషాలు రాత్రిలో తీసేశారు. మరి ఇలా హరీష్ రావు గారి బర్త్డే ఇలా తెలంగాణ గురించి ఎంతో పోరాడినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తిది బర్త్డే అభిమానులు బ్యానర్లు కట్టుకుంటే ఇలా మొత్తం భవన్ కాండే కానీ హైదరాబాద్ నగర్లో ఉన్నటువంటి అభిమానులు కట్టినటువంటి బ్యానర్లను మరి రకంగా తీయడం అనే హైడ్రా కమిషనర్ ఆలోచన చేసుకోవాలి. మీ చేతిలో అధికారం ఉందని చెప్పి అసెంబ్లీ దగ్గర ఎన్ని ఉంటే మీరు ఒకసారి చూసుకోండి. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర ఎన్ని ఉంటే ఒకసారి చూసుకోండి. బీజేపీ కార్యాలయం దగ్గర ఎన్ని ఉంటే చూసుకోండి. మీరు చోటబాయ్ బడాబాయ్ ఏమో ఉంటాయి, మా ఏమో తీయడం అనేది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. హైడ్రా కమిషనర్ గారు మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇది చాలాసార్లు చెప్పి చూసామేమి, ఇది మంచిది కాదు. అందరికి ఒక న్యాయం చేయాలి తప్ప మీరు ఒక పార్టీకి ఒక న్యాయం, ఒక పార్టీకి ఒక న్యాయం చేయడం అనేది దుర్మార్గమైన విషయం. ఇది ఇలా నిజంగా అటువంటి గొప్ప నాయకుని బ్యానర్లు దింపడం అనేది ఇది తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించినట్టు. అందరికి ఒక న్యాయం ఉన్నప్పుడు మాకు ఆ న్యాయం ఇవ్వాలి తప్ప మా బ్యానర్లు చూస్తే 20 పనులు తీయడం. వివాహం అనంతరం ఊరేగింపు నిర్వహిస్తున్న పెళ్లి బృందంపై వైసీపీ నాయకులు దాడి చేసిన సంఘటన కర్నూలు జిల్లా కోసిగి మండలం 3వ వార్డులో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కోసిగిలోని 3వ వార్డుకు చెందిన టీడీపీ నాయకుడు పోతుల తాయన్న కుమారుడి వివాహం అనంతరం గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీకి సంబంధించిన పాటలు పెట్టారంటూ ఆ కాలనీలోని వైసీపీ శ్రేణులు మూకుమ్మడిగా ఆ పెళ్లి బృందంపై దాడి చేసి గాయపరిచారు. దీంతో బాధితులు పోతుల నరసమ్మ, పోతుల తాయన్న, పోతుల నాగరాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీకి చెందిన పెండేకంటి లోకారెడ్డి, రాజశేఖర్, గోవిందు, శ్రీరాములతో పాటు మరికొంతమంది తమపై దాడి చేసి గాయపరిచారని, మహిళల మెడల్లోని మంగళసూత్రాలు, బంగారు చైన్లు లాగేసుకున్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంటి దగ్గర మామేందుకు కొట్టాం, నడి రోడ్లో పోతున్నాం అంటే లేదు మీరు టీడీపీలో మా టీజే మాట్లాడుకోడు, టీజే పెట్టుకోడని వాళ్ళు దాడి చేయడానికి వచ్చినారు. ఎవరంటే శ్రీరాము, కూడా శ్రీరాము, లోకరెడ్డి ఇంట్లో తమ్ముడు, తర్వాత గొప్ప మనముడు గోపాల కొడుకు, తర్వాత గుల్దాసిన కొడుకులు వచ్చి కొల్లారు చూసినాం. చూస్తే కూడా ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.